డే 5 నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజలు అయితే సామూహికంగా నిర్వహిస్తున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. 40 మందికి పైగానే కుంకుమ పూజలో కూర్చున్నారు. అది మొత్తం స్టేజ్ అంతా నిండిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారికి కుంకుమ పూజ. సాయంత్రం టైంలో ఇంకా మేమైతే బతుకమ్మను చేయటం మొదలుపెట్టాము. ఈరోజు మా ఇంటి బతుకమ్మ అయితే ఇలా బంతి పూలతో మందారాలతో అలంకరించాము. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. గాజుల మాలతో, నిమ్మకాయల మాలతో, ఇంకా తామర పూల మాలతో అమ్మవారు అసలు చాలా నిండుగా కనిపించారు. గాజుల మాలతో చాలా గ్రీన్ అండ్ రెడ్ గాజులతో అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నారు లక్ష్మీదేవిగా. ఇక మా బతుకమ్మను తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టేశాము. ఈరోజు నేను క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నాను. బతుకమ్మను అయితే అమ్మవారికి అక్కడ పెట్టేసిన తర్వాత నేను కూడా ఇంకా అమ్మవారికి దీపం పెట్టేసి ఈరోజు మాకు వచ్చిన బతుకమ్మలు అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా కొంతమంది రాలేదు. చాలా రంగురంగుల పూలతో అందరూ బతుకమ్మను పేర్చడం అయితే చేస్తున్నారు, గౌరీదేవితో సహా. అక్కడ చూడండి, అన్ని పూలతో బతుకమ్మను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నారు అందరూ. వర్షం కూడా కొంచెం కొంచెం చినుకులు పడుతుంది. అన్ని పూలు బతుకమ్మకైతే వస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కాసేపు అయిన తర్వాత కుర్చీల ఆట మొదలుపెట్టారు. అందరూ పార్టిసిపేట్ చేశారు కుర్చీల ఆటలో. చాలా సరదాగా పిల్లలకి పెద్దలకి అందరికీ కలిపి కుర్చీల ఆట అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్దగా కుర్చీలు వేసి అందరూ పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇంకా బతుకమ్మ ఆడుతూ కుర్చీల ఆట ఆడటం అయితే జరిగింది. ఇక కుర్చీలు అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టారు అమ్మవారికి. ఈరోజు అమ్మవారికి అట్లు ప్రసాదంగా అట్లు ప్రసాదం నైవేద్యం. ఇక గౌరీదేవిని పూసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. ఈరోజు అమ్మవారికి గాజులు పంచారు. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.